నమస్కారం. లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం. ఇంటర్ విద్యార్థులు ఉన్నత విద్యకై ప్రధానంగా రాసే అడ్మిషన్ టెస్ట్ జేఈ మెయిన్స్ 2020 ఏప్రిల్లో జరగాల్సిన మెయిన్స్ పరీక్ష కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా వాయిదా పడ్డ విషయం మనకు తెలిసిందే. ఈ పరీక్షలను జూలై 18 నుంచి నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు పరీక్షలో మంచి స్కోరును సాధించి మంచి కళాశాలల్లో ప్రవేశాన్ని పొందడానికి కావలసిన మెలకువలను నిపుణుల ద్వారా తెలుసుకుందాం. జాతీయ స్థాయి విద్యా సంస్థలైనటువంటి ఎన్ఐటి, ఐఐటి మరియు సెంట్రల్లీ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్కి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఉంది. ఈ విద్యా సంస్థల్లో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించేటువంటి పరీక్ష జేఈఈ మెయిన్. కరోనా ప్రభావం వల్ల ఈ జేఈఈ మెయిన్ పరీక్ష ఏప్రిల్ మొదటి వారంలో జరగాల్సింది వాయిదా పడింది. కానీ మే 5న హెచ్ఆర్డి మినిస్టర్ ఈ పరీక్ష జూలై 18 నుంచి 23 వరకు కండక్ట్ చేయబోతున్నట్టు ప్రకటించడం జరిగింది. ఈ రోజు నుంచి చూసుకున్న దాదాపు 60 నుంచి 70 రోజుల సమయం అవైలబుల్గా ఉంది స్టూడెంట్కి. ఈ 2 నెలల్లో ప్రిపరేషన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నట్టయితే స్కోర్ని ఇంప్రూవ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ విద్యార్థులు చివరి పరీక్షను మార్చి 18న రాశారు. అప్పుడున్న పరిస్థితుల్లో ఆ రోజు నుంచి కేవలం 17 రోజుల్లో జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ ఉండింది. ఇంటర్మీడియట్ 2 సంవత్సరాల సిలబస్ని జేఈఈ మెయిన్ పరంగా కేవలం ఒక 17 రోజుల్లో రివైజ్ చేసుకోవడం అనేది కష్టంగానే ఉంటుంది. అంటే 3-4 వారాల వ్యవధి కూడా లేని పరిస్థితి నుంచి దాదాపు 4 నెలల సమయం చిక్కింది. ఇప్పుడు ఈ రోజు నుంచి మాట్లాడుకున్న ఇంకొక 2 నెలల సమయం ఉంది. ఈ 2 నెలల్లో స్టూడెంట్ జాగ్రత్తగా ప్రిపరేషన్ని ప్లాన్ చేసుకుంటే స్కోర్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. జేఈఈ మెయిన్ ఇది 2వ సెషన్ అన్న విషయం మనం మర్చిపోవద్దు. ఆల్రెడీ మొదటి సెషన్లో మనకంటూ కొంత స్కోర్ ఉంది. ఆ అనుభవాన్ని ఉపయోగించి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడం వల్ల స్కోర్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రతి విద్యార్థికి ఒకసారో 2 సార్లు ఆల్రెడీ ప్రిపరేషన్ అయ్యింది కాబట్టి ఎక్కువ మంది విద్యార్థులు ఇప్పుడున్న సమయంలో గ్రాండ్ టెస్ట్లు రాయడానికి ప్రయారిటీ ఇస్తుంటారు. కానీ ఒక గ్రాండ్ టెస్ట్ రాసినప్పుడు ఒక సబ్జెక్ట్లో కేవలం 25 ప్రశ్నలే ఉంటాయి. ఉన్నటువంటి 20, 30, 40 చాప్టర్లలో ఆ సబ్జెక్ట్కి సంబంధించి కేవలం 25 ప్రశ్నల్ని చేసినప్పుడు అన్ని రకాల కాన్సెప్ట్స్కి ఎక్స్పోజ్ అయ్యేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఉన్న సమయాన్ని ఈ రోజు నుంచి జూన్ ఎండింగ్ వరకు 45 రోజుల సమయం ఉంది దాదాపుగా. ఈ 45 రోజుల్ని ఒక 10 భాగాలుగా చేసుకొని ప్రతి భాగానికి 4 నుంచి 5 రోజుల సమయం ఇచ్చి దాంట్లో సిస్టమేటిక్గా ఒకదానికి ఒకటి కనెక్టెడ్ ఉన్న చాప్టర్స్ని, ఫర్ ఎగ్జాంపుల్ కెమిస్ట్రీ తీసుకుంటే స్టాయికియోమెట్రీ, ఎలక్ట్రోకెమిస్ట్రీ, సొల్యూషన్స్ ఇలాంటివి ఒక సెట్గా వేసుకోవటం. కనెక్షన్ లేని చాప్టర్స్ వచ్చినప్పుడు కాస్త ఎక్కువ వెయిటేజ్ ఉన్న చాప్టర్తో తక్కువ వెయిటేజ్ ఉన్న చాప్టర్ని తీసుకుంటే ఒక పర్టికులర్ పార్ట్లో బర్డెన్ కాకుండా ఉంటుంది. అలాగే ఒకరోజు కాన్సెప్ట్స్ని రివైజ్ చేసుకుంటే ఇంకొక రోజు ప్రాక్టీస్ పేపర్స్ని చేయటం బెటర్గా ఉంటుంది. ఈ రకంగా ఒక 10 పార్ట్స్గా సిలబస్ మొత్తాన్ని డివైడ్ చేసుకొని జూన్ వరకు ఇంకొకసారి రివిజన్ కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత జూలై 1 నుంచి 17వ తారీఖు వరకు అట్లీస్ట్ కనీసం ఒక 10 గ్రాండ్ టెస్టులు రాస్తే హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈ గ్రాండ్ టెస్టులు రాసేప్పుడు మొదటి 2-3 గ్రాండ్ టెస్టులో విద్యార్థికి కాస్త స్కోర్ తక్కువగా వచ్చే అవకాశం ఉంది. కారణం ఏంటంటే మొత్తం సిలబస్ మీద ఎగ్జామ్ రాస్తున్నందువల్ల అన్ని కాన్సెప్ట్స్కి ఒకేసారి ఎక్స్పోజ్ అవుతున్నందువల్ల కొంత ఇబ్బంది కలగవచ్చు. మొదటి ఎగ్జామ్ నుంచి 2వ ఎగ్జామ్కి, 2వ ఎగ్జామ్ నుంచి 3వ ఎగ్జామ్కి వెళ్తుంటే దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఒక అలవాటుగా మారుతుంది. ఆ తర్వాత స్కోర్లు పెరుగుతాయి. ఆ సందర్భంలో మొదటి 2-3 ఎగ్జామ్స్లో కొంత మానసిక ఒత్తిడికి గురైనప్పటికీ దాన్ని అలాగే ఫర్దర్ కంటిన్యూ చేస్తే మంచి స్కోర్ సాధించడానికి అవకాశం ఉంటుంది. జేఈఈ మెయిన్ పరీక్ష ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఇంతకుముందు సెషన్ 1లో మీలో చాలామందికి ఎగ్జామ్ రాసిన అనుభవం ఉన్నప్పటికీ ఆన్లైన్లోనే గ్రాండ్ టెస్ట్లు ప్రాక్టీస్ చేయడం మంచిది. ఆన్లైన్లో ప్రాక్టీస్ చేయడం వల్ల ఫైనల్ ఎగ్జామ్ కూడా ఈజీగా రాయడానికి తోడ్పడుతుంది. దీంతో పాటు జనరల్గా మనము ఇంటర్నల్గా ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆఫ్లైన్ ఎగ్జామ్స్ ఎక్కువగా రాస్తుంటాం. ఆన్లైన్ ఎగ్జామ్గా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాయటం వల్ల స్టూడెంట్కి టైం మెయింటైన్ చేసుకోవడం కూడా అలవాటు అవుతుంది.
పరీక్ష హాల్లోకి వాచ్ అనుమతించరు కాబట్టి మనము సిస్టమ్ మీద చూపించేటువంటి టైంను మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ఆ సిస్టంలో చూపించే టైం కూడా ఒక రెగ్యులర్ క్లాక్ లాగా కాకుండా నిమిషాల్లో మిగిలిపోయిన టైంని మెన్షన్ చేస్తారు. అంటే 180 నిమిషాల పరీక్షని మనం ఎగ్జామ్ రాస్తున్న కొద్దీ 170 నిమిషాలు 160 నిమిషాలు ఈ రకంగా కనిపిస్తుంది. దానికి మనం అలవాటు పడడం ఎంతో అవసరం. ఈ రకంగా ప్రాక్టీస్ చేసుకోవడం వల్ల ఆన్లైన్ ఎగ్జామ్ ఆన్లైన్ ప్రాక్టీస్ లేకపోవడం వల్ల మార్కులు తగ్గటం అనేది జరగదు. ఈ సమయంలో ఎక్కువ మంది స్టూడెంట్స్ ఏ పుస్తకాలు ప్రిపేర్ అవ్వాలి అని అడుగుతూ ఉంటారు. ఇంతకుముందు ప్రిపేర్ అవ్వనటువంటి పుస్తకాలని చదివే కంటే గత 2 సంవత్సరాలుగా మీరు ఏవైతే ప్రాక్టీస్ చేశారో ఆ పుస్తకాలనే రివైజ్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఒక పుస్తకం నుంచి ఇంకొక పుస్తకంలోకి వెళ్ళినప్పుడు కాన్సెప్ట్ కొత్తగా ఏమీ ఉండదు. ఏవైతే ప్రాక్టీస్ చేస్తారో అవే మెటీరియల్ చదవటం వల్ల మీకు రివిజన్ అనేది తొందరగా అవుతుంది. వీలైతే క్విక్ రిఫరెన్స్ కోసం సొంతంగా కొంత నోట్స్ని రాసుకుంటే బెటర్. అయితే కాన్సెప్ట్స్ పరంగా మాట్లాడినప్పుడు పాత పుస్తకాలనే చదివినప్పటికీ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకోవడానికి మాత్రం వీలైనన్ని ఎక్కువ మెటీరియల్స్ రిఫర్ చేయడంలో ఎటువంటి తప్పు లేదు. వీలైనన్ని ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మనకు ఎక్కడైనా కాన్సెప్ట్లో డెఫిషియన్సీ ఉంటే అది బయటపడుతుంది. వెంటనే అది నోట్ చేసుకొని అదే రోజు ప్రశ్నలు సాల్వ్ చేసేప్పుడు ఎక్కడ ఇబ్బంది కలిగిందో ఆ కాన్సెప్ట్ని ఒకసారి బ్రషప్ చేసుకుంటే స్టూడెంట్కి డెఫిషియెంట్ ఏరియాస్ అన్నీ క్లోజ్ అవుతాయి. అలాగే ఇప్పుడు లాక్డౌన్ కొనసాగుతుంది కాబట్టి డైరెక్ట్గా టీచర్లు చెప్పే పాఠాలకి వెళ్ళే అవకాశం లేనందున టీచర్స్ కానివ్వండి, మీ క్లాస్మేట్ హెల్ప్ కానివ్వండి, రకరకాల ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అవైలబుల్గా ఉన్నాయి. దాంట్లో టీచర్స్తో కానీ మీ క్లాస్మేట్స్తో కానీ డౌట్స్ క్లారిఫికేషన్ సెషన్లోకి వెళ్ళటం, సబ్జెక్ట్కి సంబంధించిన కొన్ని కాన్సెప్ట్స్ని డిస్కషన్లోకి వెళ్ళడం చేస్తే ఎక్కువ కాలం గుర్తుండేటువంటి అవకాశం ఉంటుంది. 1,00,000 మంది విద్యార్థులు 5 రోజుల పాటు 10 సెషన్స్లో పరీక్ష రాయబోతున్నారంటే ఒక్క సెషన్కి 200-300 మంది కంటే ఎక్కువ ఒక సెంటర్లో ఉండే అవకాశం లేదు. ఖచ్చితంగా భౌతిక దూరం పాటిస్తూ పరీక్షని పద్ధతిగా రన్ చేయడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అలాగే గవర్నమెంట్ పూర్తిగా చర్యలు తీసుకుంటుంది. కాబట్టి వాటి విషయాలు మీరు పక్కకు పెట్టి సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఇంతకు ముందున్న స్కోర్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ 2 నెలలు చక్కగా ఉపయోగపడతాయి. అలాగే ప్రీవియస్ క్వశ్చన్స్ చేసిన, మాక్ టెస్ట్లు ప్రాక్టీస్ చేసిన, ఆన్లైన్లో ప్రాక్టీస్ చేయడం వల్ల కాన్సన్ట్రేషన్ లెవెల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకి మనం పేపర్ బేస్డ్ ఎగ్జామ్ రాసినప్పుడు ఒక అరగంట రాసిన తర్వాత ఒక 5 నిమిషాలు మనం అలా కాసేపు రిలాక్స్ అవుదామన్న ఆలోచన రావచ్చు. అక్కడ ఆ వెసులుబాటు కూడా ఉంటుంది. కానీ ఆన్లైన్ ఎగ్జామ్ ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత 3 గంటల పాటు కంటిన్యూస్గా జరుగుతుంది. మనం 5 నిమిషాలు రిలాక్స్ అయినా కూడా ఆ టైం పోతుంది. కాబట్టి ఆన్లైన్లో ప్రాక్టీస్ చేయడం వల్ల ఫోకస్డ్గా కాన్సన్ట్రేషన్తో ఎగ్జామ్ రాసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్ కారణంగా ఎన్నో వ్యాపారాలు, సాఫ్ట్వేర్ సంస్థలు కష్టంలో ఉన్న విషయం గమనించాలి. కొన్ని కంపెనీలు వర్క్ ఫ్రం హోం విధానాన్ని అమలుపరిచినా ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. రానున్న కాలంలో సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాలు పోతాయేమోనన్న భయం కూడా చాలా మందిలో వెంటాడుతుంది. ఈ నేపథ్యంలో అటు విద్యార్థులు, ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్నవారు కొన్ని రకాల కొత్త కోర్సులు నేర్చుకోవటం, ఉన్న నైపుణ్యాలను మరింతగా అభివృద్ధి చేసుకుంటే ఉద్యోగాలు పోతాయేమోనన్న భయం అవసరం లేదు అని అంటున్నారు సాఫ్ట్వేర్ రంగ నిపుణులు. మరి ఆ జాగ్రత్తలను పాటిస్తూ కరోనా బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగాలి. ఎలాగైతే ఈ ఆపర్చునిటీస్ని స్ట్రెంగ్త్గా మార్చుకుని కన్వర్ట్ చేసుకుంటున్నారో ఇండివిజువల్ స్టేట్స్ కూడా ఆ అవకాశాలని వాళ్ళకి అనుకూలంగా మార్చుకోవడం ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఆ ఎంప్లాయబిలిటీ పెంచుకోవాలంటే ఒక ఉదాహరణ తీసుకుందాం. మన ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు ఇంజనీరింగ్ అయిన తర్వాత మనం జాబ్లోకి వెళ్ళాలి అంటే ఎటువంటి జాబ్లోకి వెళ్ళాలి, ఎటువంటి కంపెనీకి మనం పనిచేయాలి అనేది అవగాహన ఆల్మోస్ట్ చాలా తక్కువ ఉంటుంది. ఒక 5-10% వరకు వాళ్ళకి అవగాహన ఉంది తప్ప మిగతా వాళ్ళకి ఇంజనీరింగ్ చేసామా, ఇంజనీరింగ్ అవగానే ఏదో సిటీకి వెళ్ళి ట్రైనింగ్ తీసుకుందాం, ఏదో ఒక 10 ఇంటర్వ్యూస్ అయితే ఏదో ఒక జాబ్ రాకపోతుందా అనే ఒక మిస్కాన్సెప్షన్లోనే వాళ్ళు ట్రావెల్ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదన్న ఉద్దేశం. మీరు ఇంజనీరింగ్ చదువుకున్నప్పటి నుంచి ఒక అవగాహన పెంచుకోండి. ఈరోజు ఫస్ట్ థింగ్ మీకు కావాల్సింది డొమైన్ ఎక్స్పీరియన్స్. అంటే ఏదైనా కావచ్చు, ఒక ఎంటర్టైన్మెంట్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కేర్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ కావచ్చు, ఎనీథింగ్. ఒక డొమైన్ మీ వ్యక్తిగతంగా మీకున్న ఇంట్రెస్ట్ బట్టి ఒక డొమైన్ సెలెక్ట్ చేసుకోండి. ఆ డొమైన్ని కొంచెం రీసెర్చ్ చేయండి. ఈరోజు మీకు కాలేజీకి వెళ్ళకపోయినా ప్రతిదీ ఇంటర్నెట్ మీ ఫింగర్ టిప్స్లో ఉంది. ఆ డొమైన్ మీద రీసెర్చ్ చేయండి. ఆ డొమైన్లో ఏ కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేది ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఆన్ ది ఇంటర్నెట్.
దయచేసి మీరు దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. ఒక డొమైన్ సెలెక్ట్ చేసుకోండి. ఆ డొమైన్లో లోటుపాట్లు కొంచెం లోతుగా స్టడీ చేయండి, అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్న తర్వాత మీకే ఒక కొత్త ఆలోచనలు వస్తాయి. ఇలా చేస్తే బాగుంటుంది కదా, ఇలా చేయొచ్చు కదా అనే ఆలోచనతోనే మీరు బయట వచ్చే స్టేజ్లో మీరు ఉండాలి. ఆ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీకు కావాల్సిన డొమైన్ కంపెనీ సెలెక్ట్ చేసుకోండి. ఆ కంపెనీకి వెళ్ళండి. ఆ కంపెనీలో ఆ డొమైన్ గురించి మీరు ఏం చేయగలరో చెప్పగలిగితే 100% మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఒక రెజ్యూమే తయారు చేయడం కూడా ఒక ఛాలెంజ్గా తయారైంది. ఎంతమంది స్టూడెంట్స్ మీకు మీరుగా మీ రెజ్యూమ్ తయారు చేసుకుంటున్నారు? ఏదో ఇంటర్నెట్లో రెజ్యూమ్ డౌన్లోడ్ చేయడం, ఆ రెజ్యూమ్లో పేరు మార్చి పట్టుకెళ్ళి కంపెనీకి ఇవ్వడం, అది కరెక్ట్ పద్ధతి కాదు. ఒక రెజ్యూమ్ అనేది మీరు ఫిజికల్గా ఒక కంపెనీకి వెళ్ళలేనప్పుడు మీ పర్సనాలిటీని రిప్రజెంట్ చేసేదే రెజ్యూమ్. అంటే మీ రెజ్యూమ్ ఈజ్ ఈక్వల్ టు మీ పర్సనాలిటీ. సో మీరేంటి, మీ స్ట్రెంగ్స్ ఏంటి, మీ వీక్నెస్ ఏంటి, మీరు ఏం నేర్చుకున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు, ఎలా చేయాలనుకుంటున్నారు అనేది ఒక సింపుల్ ఫార్మాట్లో రిప్రజెంట్ చేసేదే ఒక రెజ్యూమే. చాలాసార్లు 90% ఆఫ్ ద పీపుల్ వచ్చిన తర్వాత రెజ్యూమ్లో ఉన్న కంటెంట్ కూడా చెప్పలేని పరిస్థితి. సో అలాంటి ఎంప్లాయబిలిటీ స్కిల్స్లో మనం జాబ్ ఎక్స్పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. సో దయచేసి ఈ ఎంప్లాయబిలిటీ స్కిల్ అనేది మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎంప్లాయబిలిటీ స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మీ గురించి మీరు, మీ స్ట్రెంగ్స్, మీ వీక్నెస్ మీకంటే ఎవరికి బాగా తెలియదు. కాబట్టి మీ స్ట్రెంగ్స్ని మీరు అండర్స్టాండ్ చేసుకుని దానికి తగ్గట్టుగా ఒక డొమైన్ సెలెక్ట్ చేసుకుని దాని మీద మంచి రీసెర్చ్ చేసి అప్పుడు అటువంటి కంపెనీస్కి ఒక మంచి రెజ్యూమే మీరు పంపించగలిగితే మిమ్మల్ని పిలుస్తారు, మీకు జాబ్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ రోజున్న టెక్నాలజీ అప్గ్రేడేషన్లో కంపెనీస్ ఆర్ మూవింగ్ టువర్డ్స్ ఆటోమైజేషన్. సో ఎంప్లాయీస్ కూడా ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ అయినా సరే దానికి తగ్గట్టుగా వాళ్ళని వాళ్ళు ఆ ట్రెండింగ్ టెక్నాలజీస్ వైపు మూవ్ అవ్వకపోతే వాళ్ళు కూడా చాలా ప్రాబ్లం ఫేస్ చేసే అవకాశం ఉంది. అలాగే యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎమర్జింగ్ టెక్నాలజీస్, సే ఫర్ ఎగ్జాంపుల్ మనం స్మాక్ అంటాం, సోషల్, మొబిలిటీ, అనలిటిక్స్ అండ్ క్లౌడ్, ఈ 4 ప్రస్తుతం ఈ బిజినెస్ ఇన్నోవేషన్ని డ్రైవ్ చేస్తున్న టెక్నాలజీస్. ఈ 4 మీద మీకు మంచి అవగాహన పెంచుకోండి. దీంట్లో అవసరమైతే కొంచెం ట్రైనింగ్ తీసుకుంటాం. ట్రైనింగ్ అంటే ఇన్స్టిట్యూట్కి వెళ్ళక్కర్లేదు, మీరు ఆన్లైన్లో కూడా దాని మీద డెవలప్ చేసుకోవచ్చు. ఈ టెక్నాలజీస్ని బిల్డ్ చేసుకుంటూ దీంట్లో ఉన్న అవకాశాలను మీరు వెతుక్కుని కరెక్ట్ అవకాశం దగ్గర మీరు వెళ్ళగలిగితే మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంది. సో జాబ్ రాలేదని దిగులు పడడం కంటే జాబ్ రావాలి అంటే నేనేం చేయాలి. అలాగే పేరెంట్స్ కూడా కంపారిజన్ అనేది చేయకుండా మీ పిల్లల స్ట్రెంగ్త్ ఏంటో మీకు తెలుస్తుంది, వాళ్ళు దేంట్లో చేయగలుగుతారు, దేంట్లో చేయలేకపోతారు అనేది. సో మీరు అర్థం చేసుకుని వాళ్ళ స్ట్రెంగ్స్ తగ్గట్టుగా మీరు వాళ్ళని కూడా కొంత గైడ్ చేయగలిగితే, గైడ్ చేయలేని పేరెంట్స్. నేడు స్మార్ట్ ఫోన్ అన్నది ప్రపంచాన్ని మన అరచేతిలోకి తెచ్చిందన్న విషయం నిజంగా సంతోషించదగ్గదే. ఏ సమాచారం కావాలన్నా, ఎలాంటి వ్యాపార లావాదేవీలు చేయాలన్నా, బ్యాంకు ఖాతాలకు సంబంధించిన వ్యవహారాలు చేయాలన్నా, ఇలా ఒకటేమిటి, ఏ పని చేయాలన్నా ఈ స్మార్ట్ ఫోన్ ఉపయోగపడుతుంది. ఇదే సమయంలో మనం గుర్తుంచుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం, ప్రతి మంచి వెంట ఒక చెడు కూడా ఉంటుందన్నది. అంటే ఈ స్మార్ట్ ఫోన్ గురించిన సాంకేతిక పరిజ్ఞానం పూర్తిగా తెలుసుకోవాలి. లేదంటే ఒక బటన్ నొక్కితే ఎంతో నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో కరోనా లాక్డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ స్మార్ట్ ఫోన్లోని సాంకేతిక పరిజ్ఞానాన్ని పిల్లలు పెద్దలకు, పెద్దలు పిల్లలకు నేర్పుకుంటే మంచి ఉపయోగంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. శాస్త్ర విజ్ఞానము ఉన్న వారి సూచనలు ఇందుకు చాలా ఉపకరిస్తాయన్న విషయాన్ని మరవకూడదు. మరి ఆ వివరాలేంటో నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం, నా పేరు గంప నాగేశ్వరరావు. ఈరోజు ఉదయం మీతో ఒక అద్భుతమైన విషయం మాట్లాడడానికి వచ్చాను. ఏం లేదు మిత్రమా, మనము లాక్డౌన్లో ఇంట్లో ఉన్నాం కదా, చాలామంది మనం పిల్లల్ని మొబైల్ వాడుతుంటాం, కరెక్టే. కానీ ఇప్పుడు ఎటువంటి అవసరం ఏర్పడిందంటే పిల్లల ద్వారా పెద్దలు నేర్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. పిల్లల ద్వారా పెద్దలు ఏం నేర్చుకోవాలి? చాలామంది మోసపోతూ ఉన్నారు, రకరకాలుగా మోసపోతున్నారు. మొబైల్ వాడడం తెలియక, మొబైల్లో ఏం చేయాలో తెలియక పనికి రాని మెసేజ్లు క్లిక్ చేసి, లింకులు క్లిక్ చేసి ఎన్నో డబ్బులు పొడగొట్టుకుంటున్నారు, రకరకాల ఇబ్బందులు ఉన్నారు. నా మనవి ఏంటంటే ఈరోజు మీ పిల్లల దగ్గర కూర్చొని మొబైల్ను ఎలా వాడాలి, దయచేసి క్షమించాలి ఇలా చెప్తున్నందుకు, మొబైల్లో ఏమేమి యాప్స్ ఉంటాయి, ఎలా వాడాలి, దీంట్లో ఏమేమి నేర్చుకోవాలి,
కొత్త విషయాలు ఏం నేర్చుకోవాలి, బ్యాంకింగ్ యాప్స్ ఎలా వాడాలి, ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఎలా వాడాలి, వాళ్ళు మెసేజ్ పంపిస్తే మనం డబ్బు పంపాలా, వాళ్ళు పంపాలా, ఏ రకంగా అన్ని విషయాలు మీరు మీ పిల్లల దగ్గర కూర్చొని నేర్చుకోండి. ఎందుకోసం అంటే మీరు ఎంత ఒప్పుకున్నా మీ పిల్లల మొబైల్లో మీ పిల్లలకు మీకంటే ఎక్కువ తెలుసు, అంతవరకు నేను గ్యారెంటీ చెప్పగలండి. అదే రకంగా సోషల్ మీడియా ఎలా వాడుకోవాలి, డిజిటల్ మీడియా ఎలా వాడుకోవాలి, డిజిటల్ మార్కెటింగ్ ఎలా చేయాలి, మీ ప్రొడక్ట్స్ని కూడా ఎలా డెవలప్ చేయాలి, ఫేస్బుక్ని ఎలా వాడుకోవాలి, గూగుల్ని ఎలా వాడుకోవాలి, గూగుల్లో ఎలా సెర్చ్ చేయవచ్చు, ప్రజెంట్ రేట్లు ఎలా ఉండో చూడొచ్చు, ప్రజెంట్ యొక్క సిచ్యువేషన్ ఎలా ఉన్నాయో, ఎన్ని కేసులు వచ్చాయో చూసుకోవచ్చు. ఇలాంటి విషయాలన్నీ కూడా మొబైల్ ద్వారా, ప్రస్తుతం ఇంటర్నెట్ ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి అద్భుతమైన అవకాశాలు కల్పిస్తుంది ఇంటర్నెట్. ఈ యొక్క యుగంలో ఒక అద్భుతమైన కొత్త కనుగొన్నది విషయం ఏంటంటే నాకు తెలిసినంత వరకు మొబైల్ మాత్రమే. ఆ మొబైల్ను ఎలా వాడుకోవాలో తెలిస్తే మనం దాన్ని వాడుకుంటాం, లేకుంటే మనం వాడుకుంటుంది. కాబట్టి మిత్రులారా, మీ పిల్లల దగ్గర కూర్చొని అసలు ఏం సెర్చ్ చేయాలి, ఏమి లింక్ క్లిక్ చేయకూడదు, ఏమి చేయాలి, ఎలా ఉండాలి నేర్చుకోండి దయచేసి. అదే రకంగా ఈ మధ్యలో నాకు ఫోన్ చేసి, సార్ నేను చాలా లాస్ అయ్యాను సార్ అన్నారు. ఏమైందంటే ఒక ఆవిడ వాళ్ళు అబ్బాయి పెళ్లి కోసం అమ్మాయి పెళ్లి కోసం మ్యాట్రిమోన్లో సంబంధం పెడితే ఎవరో ఫోన్ చేసి మీ సంబంధం బాగా నచ్చింది, మేము ఫారెన్ నుంచి వస్తున్నామని కొన్ని ఫోటోలు పంపించేసి మీకు కొన్ని బహుమతులు కూడా తెస్తున్నామని, ఆ బహుమతులను తెస్తున్నామని చెప్పి వీళ్ళు చాలా సంతోషపడ్డారు. అయితే తర్వాత అతని మెసేజ్ ఏం పెట్టారంటే, నేను ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఇరికిపోయాను, నా పరికరాలు ఈ వస్తువులు గిఫ్ట్స్ అని కూడా పట్టుకున్నారు, కాబట్టి వాళ్ళని విడిపించడానికి డబ్బులు కావాలి, నా దగ్గర ఇండియా డబ్బు లేదు, కొంత డబ్బులు పంపండి అన్నారు. వీళ్ళు మోసపోయి డబ్బులు పంపించారు, మొత్తం డబ్బులు పోయాయి, అన్ని పోయాయి. ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, మీరు తెలిసి తెలవక చేస్తూ ఉంటారు. కొంతమంది లాటరీ వస్తుంటది, ఎలాంటి లాటరీ, కారు వచ్చిందంటారు, ఇంకేదో వచ్చిందంటారు, ఇదేదో ఫోన్ ఫ్రీ అంటారు, కార్లు ఫ్రీ అంటారు. అవన్నీ దయచేసి క్లిక్ చేయకండి. మీ పిల్లల ద్వారా నేర్చుకోండి, ఏది మంచిదో ఏది చెడ్డదో అద్భుతంగా మీ పిల్లలు కొన్ని చెప్పగలరు. కాబట్టి మీ పిల్లలకి మీరు చెప్పేది వేరే ఉంటుంది, కానీ మీ పిల్లల ద్వారా ఇంటర్నెట్ ఎలా నేర్చుకోవాలి, ఇంటర్నెట్ ఎలా వాడుకోవాలి, ఇంటర్నెట్ను మనం ఎలా సద్వినియోగపరచుకోవాలి, ఇటువంటి విషయాలు మీ పిల్లలు, మీ యంగ్ చిల్డ్రన్ దగ్గర కూర్చొని మీరు నేర్చుకుంటే బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు అందరం కూడా మనం రకాల యాప్స్ ద్వారా కమ్యూనికేషన్ చేసుకుంటున్నాము, ఎన్నో యాప్స్ మనం ఇన్స్టాల్ చేసుకుంటున్నాము. ఈ యాప్స్ ఏవి మంచివి ఏవి చెడ్డవి అవి కూడా చూసుకోవచ్చు, దాంతో నేర్చుకోవచ్చు. ఏ యాప్స్ లో మనం సెక్యూరిటీ ఉంది, ఏ యాప్స్ ద్వారా మనం యొక్క డాటా ఎవరు దొంగిలించలేరు, ఇటువంటి విషయాలు కూడా మీ పిల్లలకు బాగా తెలుసు. కాబట్టి మీ చిల్డ్రన్తో కూర్చొని నేర్చుకుంటే చాలా బాగుంటుందని ఈ యొక్క చిన్న విషయం చెప్తున్నాను. ఎటువంటి లాస్ కావద్దంటే, ఎటువంటి ఇబ్బందులు కావద్దంటే ఖచ్చితంగా మీరు నేను చెప్పింది కాస్త ఆలకించి మీ పిల్లల దగ్గర కొన్ని విషయాలు నేర్చుకుంటారని, మొబైల్ ద్వారా ఒక 2-3 గంటలు కూర్చోండి, 2-3 గంటలు కూర్చుంటే ఖచ్చితంగా మీరు అద్భుతంగా ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. ఇది నేను గ్యారంటీ చెప్పగలను. ఎందుకోసం నేను కూడా మా అబ్బాయి దగ్గర చాలా నేర్చుకున్నాను. కాబట్టి మీరు కూడా నేర్చుకోండి. యూట్యూబ్ అంటే ఏంది, ఫేస్బుక్ అంటే ఏంది, ఇన్స్టాగ్రామ్ అంటే ఏంది, అన్ని నేర్చుకోవచ్చు అండి. చాలా చాలా సులభం. మార్కెటింగ్, మీ యొక్క వ్యాపారం కూడా ఎలా మార్కెటింగ్ చేయవచ్చు అది కూడా మీ పిల్లలు చెప్తారు. మీ ప్రొడక్ట్ ని ఎలా ముందుకు పంపొచ్చు అది కూడా మీ పిల్లలు చెప్తారు. మీ ప్రొడక్ట్ ని ఎలా పబ్లిసిటీ చేయవచ్చు అది కూడా నేర్చుకోవచ్చు అండి. ఎందుకోసం అంటే ఈ లాక్డౌన్ పీరియడ్ లో బయటికి ఎవరు వెళ్ళట్లేదు కాబట్టి ఇంట్లో నుంచే అన్ని డెవలప్ చేసుకోవాలంటే, ఇంట్లో నుంచే నేర్చుకోవాలంటే ఇదే అద్భుతమైన అవకాశం. కాబట్టి ఇదే మీకు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వారం ఉద్యోగాలు, ప్రవేశాల్లో మరికొన్ని అవకాశాల వివరాలను పొందుపరిచాం. పూర్తి వివరాలకు ఆయా సంస్థల వెబ్సైట్లను కూడా అందిస్తున్నాం. జాగ్రత్తగా గమనించి లబ్ధి పొందుతారని ఆశిస్తాం. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సైంటిస్ట్ పోస్టులు 167. అర్హత సంబంధిత బీఈ, బీటెక్, పీజీ. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ జూలై 10. టీహెచ్డీసీ ఇండియా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు 14. అర్హత సంబంధిత డిగ్రీ, ఎంబీఏ. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ జూన్ 30. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ యూజీ, పీజీ, పీహెచ్డీ ప్రోగ్రాముల్లో ప్రవేశాలు. అర్హత ఇంటర్, డిగ్రీ, పీజీ. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ ఆగస్టు 10. ఐఐటి గోవా ఎంటెక్ ప్రోగ్రాంలో ప్రవేశాలు. అర్హత బీఈ, బీటెక్, ఎంఎస్సీ, ఎంసీఏ. గేట్ స్కోర్. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ జూన్ 1. IIITM గ్వాలియర్ ఎంబీఏ ప్రోగ్రాంలో ప్రవేశాలు. అర్హత బీఈ, బీటెక్, పీజీ, క్యాట్, మ్యాట్, సీమ్యాట్. స్కోర్. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ మే 29. ఈ వారం లక్ష్యం కార్యక్రమం మీకెంతగానో ఉపకరిస్తుందని ఆశిస్తాం. మీ అభిప్రాయాలు, సూచనలు మా ఇమెయిల్కు పంపించండి. మా ఇమెయిల్ ఐడి
laksham@etv.co.in. వచ్చే వారం మరికొన్ని అంశాలతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ లక్ష్యం. అంతవరకు సెలవు. నమస్కారం.